అధ్యక్షుడు రంగయ్య గౌడ్ గారు, మన గౌరవనీయులైన ఎమ్మెల్సీ మన నగర టీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతన్న గారు, మా మాజీ సైనిక కుటుంబ సభ్యులు, మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, మన రంగనాయకులు సార్ చాలా మోటివేషన్ స్పీచ్ ఇచ్చాడు. నేను ఎక్కువ మాట్లాడను, అదే ఒక నిమిషం మోటివేషన్ స్పీచ్ ఇచ్చి నేను బంద్ చేస్తాను. మనకు రాముడు, సీత, లక్ష్మణుడు తెలుసు కదండి, తెలుసా? ఎవరు వీళ్ళు? దేవుళ్ళు. రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళంతా దేవుళ్ళు కదా. వాళ్ళ భక్తుడు ఎవరు? హనుమంతుడు. ఈ మధ్యన ఒక సర్వే చేసిరట, రామునికి, సీతకు, లక్ష్మణునికి, హనుమంతునికి ఎన్ని గుళ్ళు ఉన్నాయని. రామునికి కొన్ని వందలు ఉన్నాయి, సీతకు ఒకటో రెండో ఉంది, లక్ష్మణునికి ఒకటో రెండో ఉంది. హనుమంతుడికి మాత్రం కొన్ని వేల గుళ్ళు ఉన్నాయంట. ఎందుకు చెప్పండి? హనుమంతునికి ఆయన కోతి భక్తుడు, అలా దేవుడికి రాముడికేమో కొన్ని వందల గుళ్ళు ఉన్నాయి, సీత వాళ్ళ అమ్మ ఆమెకు ఒకటో రెండో ఉంది, లక్ష్మణునికి ఉన్నాయో లేదో తెలియదు, హనుమంతునికి మాత్రం కొన్ని వేల గుళ్ళు ఉన్నాయి. ఎందుకో చెప్పండి బ్రదర్. మన హనుమంతరావు గారు ఉన్నారు కదండి. నమ్మకం. టైం లేదు, నేను ఈ జవాబు మీ నుంచే తీద్దు, కానీ టైం లేక నేను చెప్తున్నా. నమ్మకం. మన హనుమంతన్న కూడా అంటే ఎంతో నమ్మకం మనకు. ఎవరు పోయినా ఎవరు వచ్చినా పలాని పార్టీవాడు కాదు, అది కాదు, ఎవరు పోయినా కట్టులో పెట్టుకొని చూసుకుంటాడు. హనుమంతన్న తెలుసో తెలియకో ఉద్యమ సమయంలో మన తెలంగాణకు ఉద్యమకారులకు వ్యతిరేకంగా చేసిండు. తర్వాత నాకు కూడా చాలా కోపం ఉండే, కానీ మా షరీఫ్ సార్ తోటి కలిసి ఎన్నోసార్లు ఇంటికి పోతే నన్ను కౌగిలించుకోండు. దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీస్. ఈ రోజుల్లో 90% లీడర్లకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. పీజేఆర్ పేరునే ఉంటారు, నైట్ 2ంటికి పోతే వచ్చేది. ఈ రోజుల్లో ఉదయం 11 దాకా మంతుర్రు, పోతే కలవట్లేరు. ఇప్పుడు మన టీఆర్ఎస్కి ఏం మైనస్ లేదు. కేసీఆర్ సార్ ఎంతో మంచి పనులు చేస్తుండు, కేటీఆర్ సార్ ఎంతో మంచి పనులు చేస్తున్నారు. మైనస్ ఎవరి వల్ల ఉంది సార్ చెప్పండి? ఎప్పుడన్నా కేటీఆర్ సార్ ఈ నాయకులైన టికెట్లు తెచ్చుకుర్రు చెంచగిరి చేసి, వాళ్ళు ఎవరిని ప్రజల్ని పట్టించుకోవట్లేరు. వాళ్ళ వల్ల మైనస్ తప్ప ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్స్ అనేది లేదు. నేను 8th క్లాస్ నుంచి పొలిటిక్స్లో ఉన్నా, ఎప్పుడైనా ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్స్ ఉండేది. ఈసారి ప్రభుత్వం మీద లేదు, అలా కుటుంబ సభ్యుల మీద లేదు, ఓన్లీ నాయకుల మీదనే ఉంది. గమ్మత్తు అనమాట. ఒకటే మా నాన్నగారు, మన రంగయ్య గౌడ్ సారు మన తెలుగు రాష్ట్రాల 2 స్టేట్లకు అన్నాచారు లాంటి వాడు. మనం అన్న మీద నమ్మకంతో మనం పనిచేయాలి. మనం అన్న రేపు గెలిచినా ఓడినా ఏ పని ఉన్నా మన ముఖ్యమంత్రి కాడికి తీసుకుపోయి మనకు పని చేయించే సమర్థుడు అన్నకు. ఎట్టి పరిస్థితుల్లో మన సైనిక కుటుంబాలన్నీ సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. చేస్తారా? చేస్తాను, చేతులు ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఓడేదే లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. గౌరవనీయులు ఎస్ఎన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.